ఎంత చమత్కారం అనుకుంటున్నారు. శ్రీకృష్ణావతారంలో బహుశः శమంతకోపాఖ్యానంలో ఆయన పడినన్ని కష్టాలు ఏ విషయంలోనూ పడలా. తీరా వెళ్ళేటప్పటికి ప్రసేనుడి గుర్రం చచ్చిపోయి ఉంది, ఎముకలు మాత్రమే ఉన్నాయి. ప్రసేనుడు లేడు, ప్రసేనుడి ఎముకలున్నాయి. ప్రసేనుడి యొక్క ఆభరణాలన్నీ ఉన్నాయి, శమంతకమణి లేదు. కృష్ణుడు అన్నాడు, ఇది బహుశः ఏదో క్రూర మృగం తినేసింది మాంసం అంతా, అందుకే ఎముకలు ఉన్నాయన్నాడు. అంటే వచ్చిన వాళ్ళు అన్నారు, కృష్ణుడి మీద అనుమానం కదూ ప్రసేనుడి బంధువులకి, సత్రాజిత్తు బంధువులకి. అవునులే, నిన్న రాత్రి నువ్వు చంపేసి శమంతకమణి ఎత్తుకుపోయావు, అందుకే అది ఒక్కటే లేదు, మిగిలిన నగలు ఉన్నాయి. నువ్వు చంపి వెళ్ళిపోయావు, రాత్రి సింహం తినేసి, చంపింది మాత్రం నువ్వే. అమ్మ బాబోయ్, ఎలా ఈ నీలాపనింత తప్పించుకోవడం? మళ్ళీ బయలుదేరాడు. గుర్రపు అడుగుజాడల దగ్గర సింహపు అడుగుజాడలు కనపడ్డాయి. ఇదిగో సింహం చంపింది అని సింహం వెంట బయలుదేరాడు. మేం చెప్తున్నది అదే, సింహమే వచ్చి తినేసింది, చంపింది నువ్వు అన్నారు. సింహం అడుగుజాడల వెంట వెడితే భల్లూకం అడుగుజాడలు కనబడ్డాయి. భల్లూకం అడుగుజాడలు పట్టుకుని వెడితే ఓ గుహలోకి వెళ్ళాడు. గుహలోకి వెళ్ళడానికి కటిక చీకటి కాంతేది నీలమణి, ఆయన దేహకాంతి ఆయనకి దీపమైంది. కృష్ణం వందే జగద్గురుం. ఆ గుహలోకి వెళ్ళాడు. ఓ మంచి యవ్వనంలో ఉన్న పిల్ల ఓ పిల్లవాణ్ణి ఆ ఊయలలో పడుకోబెట్టి ఊపుతోంది. దాని మీద శమంతకమణి కట్టుంది. ఆ ఊయలలో ఉన్న పిల్ల, చంటి పిల్లని ఎందుకు పెళ్లి చేసుకుంటాడండి కృష్ణుడు? ఏం చేసుకుంటాడు పెళ్లి చేసుకుని? ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడని రాయకూడదు. ఆ ఊయలలో ఉన్న పిల్లవాడు జాంబవంతుడి కొడుకు, వాడి పేరు సుకుమారుడు. యవ్వనంలో ఉండి ఊయల ఊపుతున్న పిల్ల దాది కాదు, ఆమె జాంబవతి, జాంబవంతుని కూతురు. విష్ణు పురాణంలో పరాశర మహర్షి స్పష్టంగా చెప్పారు. ఆమె కృష్ణుణ్ణి చూసింది గుహలోకి వస్తూ ఉండగా. చూస్తూనే ఆయన ముగ్ధమోహన రూపం చూసి ఆకర్షింపబడి అమ్మ బాబోయ్, తెలియక వచ్చేస్తున్నాడు, ఇంత అందంగా ఉన్నాడు, పరపురుషుడు లోపలికి వచ్చాడని తెలిసిందా, నిద్రపోతున్న మా నాన్న లేచొస్తాడు జాంబవంతుడు. లేచొచ్చాడా, యుద్ధం చేస్తే ఈయన్ని చంపేస్తాడేమో, ఇంత అందంగా ఉన్నాడు, బహుశः శమంతకమణి కోసమే వస్తున్నాడు. ఈ మణి ఇక్కడికి ఎలా వచ్చిందో నేను ఈయనకి చెప్తున్నట్టుగా కాకుండా పాట పాడతాను, పాట ద్వారా గ్రహిస్తాడని ఆవిడంది. సింహ ప్రసేనమవధీహి సింహో జాంబవతాహతః సుకుమార కమారోధీహి తవ హ్యేషా శమంతక అంది. సుకుమారక అంటే ఓ పిల్లాడా, ఆ ఉయ్యాల్లో పడుకున్న తమ్ముడు. వాణ్ణి చూసింది. సింహ ప్రసేనమవధీహి, సింహం ప్రసేనుణ్ణి చంపింది, ప్రసేనుణ్ణి జాంబవంతుడు చంపాడు, జాంబవంతుడు శమంతకమణి తెచ్చాడు, అదిగో వేలాడుతోంది. ఓ పిల్లాడా, అది నీకేరా, ఏడవకంది. అంటే ఏమిటి దాని అర్థం? పిల్లాడికి అర్థం అవుతుంది నా చంటి పిల్లాడికి, వచ్చిన కృష్ణుడికి చెప్పాలని.